వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి సెప్టెంబర్ 21 అమావాస్య సూర్యగ్రహణం ఉందంటున్నారండి. ఇందులో వాస్తవం ఎంత? అసలు భారతదేశంలో కనిపిస్తుందా? ఇది ఎలాంటి సూర్యగ్రహణం ప్రత్యేకించి చెప్పుకోవాలి. చాలామందికి ఏంటంటే మనం అసలు పాటించాలా వద్దా, పట్టువిడుపు స్నానాలు ఉంటాయా లేదా, మనం ఏమైనా దీక్షలు తీసుకోవాలా, ఆ సమయంలో మంత్రజపం చేయాలా, అసలు ఏ సమయంలో వచ్చింది, ఎవరెవరికి కనిపిస్తుంది, ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయా, ఇలా ఎన్నో సందేహాలు కదా. ఇవన్నీ గురువుగారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం మొన్ననే చంద్రగ్రహణం ఇలా వెళ్ళిందో లేదో ఒకే మాసంలో చూడడం అనేది కాస్త ఆందోళనగా ఉంది. కానీ ప్రభావాలు ఏమన్నా ఉంటాయా అని మాట్లాడే ముందు అసలు మనకు కనిపిస్తుందండి భారతదేశంలో? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. మొట్టమొదటిగా ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం పక్కా వస్తుంది, చంద్రగ్రహణం ఒక్కసారి వచ్చినా సూర్యగ్రహణం తప్పకుండా వస్తుంది. అంటే సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడు కూడా 15 రోజుల గ్యాప్లో పక్కా వస్తాయి, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒక ప్రదేశంలో కనిపిస్తే ఒక ప్రదేశంలో కనిపించవు. ఎందుకోసం అంటే మొట్టమొదటిగా మనం ఈ లాజిక్ తెలుసుకోవాలి. సూర్యగ్రహణం అంటే ఏంటంటే భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు అడ్డం వస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సూర్యుడు కనబడడు, కాబట్టి అది సూర్యగ్రహణం. ఎందుకోసం అంటే చంద్రుడు భూవాసులకి సూర్యుడికి అడ్డంగా కనిపిస్తాడు కాబట్టి అది సూర్యగ్రహణం. అయితే సూర్యుడు చంద్రుడు శీఘ్రగతియే, భూమి కూడా శీఘ్రగతిమే. సో భూమి మీద మనం తిరుగుతూనే ఉంటాము, చంద్రుడు కూడా శీఘ్రంగా వెళ్తానే ఉంటాడు. అయితే సూర్యగ్రహణము రేర్ ఫ్యాక్ట్గా కొంచెం సేపు మాత్రం ఉంటుంది, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది, పాక్షికంగా. అంటే సూర్యగ్రహణం ఎప్పుడైనా సరే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్రదేశంలో కొంచెం కనిపిస్తుంది, ఇంకో ప్రదేశంలో కొంచెం కనిపిస్తుంది, కానీ స్టేబుల్గా అంతగా ఒకే దగ్గర కనబడడం అనేది రేర్గా జరుగుతుంది. అది పోయిన సంవత్సరం షష్టగ్రహ కూటం జరిగింది, అది అందరం మనం చూసాము. దానికి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటికి సంవత్సరం అవుతుంది జూన్కి. పోయిన సంవత్సరం జూన్లో వచ్చింది, జూన్కి సంవత్సరం అవుతుంది. సో ఎన్ని జలప్రళయాలు, ఎన్ని విపత్తులు చూసాం. ఈ సంవత్సరం కూడా భయంకరమైన విపత్తులన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వచ్చింది. అంటే చంద్రగ్రహణం అంటే ఏంటిది? భూమి యొక్క నీడ లోపలికి చంద్రుడు ప్రవేశించడము. అంటే సూర్యుడికి చంద్రుడికి 180 degrees ఉన్నప్పుడు సూర్యుడి యొక్క వెలుగు పూర్తిగా చంద్రుడి మీద పడితేనే దాన్ని పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజే ఏమవుతుంది అని అంటే చంద్రగ్రహణం కనిపిస్తుంది. సో చంద్రుడు ఏమవుతాడు అంటే భూమి కొంచెం దగ్గరగా రావడం వల్ల భూమి యొక్క నీడ లోపలికి ప్రవేశిస్తాడు. భూమి నీడ లోపలికి ప్రవేశించినప్పుడు భూవాసులకి చంద్రుడు కనబడకుండా ఉంటాడు, కాబట్టి ఇదే చంద్రగ్రహణం అంట. కాబట్టి ఇక్కడ కనబడ్డాడు అంటే అర్థమైంది అని అంటే మళ్ళీ ఇటు తిరిగి వచ్చేసరికి, అమావాస్యకి తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కొంచెము భూవాసులకు దగ్గర ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు నా చేయి ఇక్కడ పెట్టుకున్నాను, నేను ఇక్కడ దగ్గర నుంచి ఇలా అని అంటే నా కంటికి ఏదైతే కనబడాలో అది కనబడకుండా ఇది కొంచెం ఆపుతుంది. సేమ్ ఇప్పుడు కన్ను అనేది భూవాసుడు అనుకుందాం, ఇది చంద్రుడు అనుకుందాం. ఇప్పుడు చంద్రుడు ఇలా అడ్డం వచ్చాడు, కెమెరా అంటే ఇప్పుడు మీరు సూర్యుడు అనుకుందాం, ఇలా అడ్డం వచ్చాడు, ఇలా అడ్డం వచ్చి ఇలా వెళ్ళిపోయేసరికి కనబడదు. అట్లాగే సూర్యగ్రహణం కూడా అలాగే సంభవిస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 21వ తారీఖు వచ్చే సూర్యగ్రహణం ఏంటంటే మన భారతదేశంలో కనబడదు, కాబట్టి దీనికి సూతక స్నానం ఉండదు, పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఏవి ఉండవు. అలాగే దేవాలయాలు మూయడము అలాంటి పద్ధతులు ఏవి అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇంట్లో ఉంటే మంచిది. ఎందుకోసమంటే సూర్యుడికి గ్రహణం ఏర్పడినప్పుడు అతి నీళ్ళలోహిత కిరణాలు ఎక్కడైనా పడతాయి. సో అక్కడెక్కడో అంటార్కిటిలో ఇది గ్రహణం జరుగుతుంది. సో అంటార్కిటికలో ఫిజీ అనే కంట్రీలో కనిపిస్తుంది, అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం, పూర్తిగా సూర్యగ్రహణం. సో మోస్ట్ ఆఫ్ ద జనావాసాలకు ఎవ్వరికి కనబడింది, ఇది అంతా కూడా ధ్రువ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మనకి కనబడదు కాబట్టి మనకి పెద్దగా దీనివల్ల ప్రభావం అయితే ఏమీ లేదు. అయితే ఈ సూర్యగ్రహణం మాత్రం ఏంటంటే పర్వకాలము అంటారు. గ్రహణం అనేటువంటిది ఎప్పుడైనా పుణ్యకాలం,
అది భూమి మీద ఎక్కడ సంభవించినా సరే అది పుణ్యకాలం అని అంటారు. పుణ్యకాలం అంటే అర్థమైంది, మనం జీవితంలో ఏదైనా ఒక పుణ్యం సంపాదించుకోవాలి అంటే ఒక సత్కర్మ చేయాలి, ఏదైనా ఒక జపము, మంత్రము, తపము, యాగము ఏది చేసినా 1000 రెట్లు ఫలితం ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం గ్రహణం అప్పుడు మాత్రం వస్తుంది. అది గ్రహణం కనబడిన చోట ఏంటంటే గ్రహణ ప్రభావము పూర్తిగా 100% ప్రభావం ఉంటుంది. గ్రహణం కనబడకపోయినా కానీ 1% ఉంటుంది, అంటే ఒకటో పాదం అంటే 25% ఉంటుంది. గ్రహణం కనబడే చోట 100% గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏమంటాను అంటే నేను ఈ గ్రహణానికి సంబంధించి ఎవరు కంగారు పడకండి, ఎవరు దిగులు పడకండి. అంటే ఇండివిజువల్ పర్సన్స్కి ఎవరికి కూడా ఈ గ్రహణం మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి ఏ పలానా రాశి వాళ్ళకి బాగాలేదనో పలానా రాశి వాళ్ళకి బాగుందనో అంటారు, కానీ శాస్త్ర ప్రకారం ఏంటంటే గ్రహణం కనబడినప్పుడు మాత్రమే ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆయా రాశుల వాళ్ళకి ఆ ప్రభావం అనేది ఉంటుంది. సాధారణంగా అర్ధరాత్రి 11 తర్వాత అని అంటున్నారు కాబట్టి ఇంకా అసలు ఎలాగో నిద్రించే సమయం కాబట్టి అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అంటే జీవితంలో నాకేం అవసరం లేదు, నేను హ్యాపీగా ఇట్లాగే గడిపేస్తాను ఉన్నది ఉన్నట్టుగా అనుకునే వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. కానీ జీవితంలో నా జీవితంలో అద్భుతం జరగాలి, ఇది పర్వకాలము, ఈ కాలంలో నేను ఏదైనా సాధన చేస్తాను, లైఫ్లో ఏదన్నా టర్నింగ్ రావాలి అంటే నేను లైఫ్లో ఒక గొప్ప స్థాయి చూడాలి అని కలలు కనే వాళ్ళు మాత్రం పడుకోకూడదు ఆ రోజు. టైమింగ్ ఏంటండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇది మన భారతదేశ కాలమాన ప్రకారం ఏంటంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఆల్మోస్ట్ 10:30కి నుంచి ఈ గ్రహణ ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఇది సాధన చేయాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం నదీ స్నానం చేయడము, నదీ తీరానికి వెళ్ళడము, లేదు ఇంట్లో పట్టు స్నానాలు పట్టుకోవడము, విడుపు స్నానాలు చేయడము, సాధన చేసే వాళ్ళకు మాత్రమే, అంటే తపస్సు జపం చేసుకునే వాళ్ళు మాత్రము యజ్ఞము యాగం చేయొచ్చు. ఎందుకోసం అంటే గ్రహణము ఉన్నటువంటి ఒక శక్తి ఏమిటంటే సాధారణ సమయములో ఒక మంత్రం చదివితే నీకు ఒక్క పుణ్యం, ఒక మంత్రం చదివితే ఒకసారి చదివినంత పుణ్యం వస్తే గ్రహణ సమయంలో ఒక్క మంత్రం ఒకసారి చదివినా అది 1000 సార్లు చదివిన పుణ్యఫలం వస్తుంది. సో మీరు గ్రహణ సమయంలో యాగం ఒక్క హవిస్సు తర్పణం చేశారు, 1000 తర్పణాలు చేసినట్టు. అదే 100 తర్పణాలు ఇస్తే 1,00,000 తర్పణం ఇచ్చినట్టు లెక్క. అంటే 1,00,000 సార్లు హోమం చేయాలంటే చాలా పెద్ద పని. అదే గ్రహణ సమయంలో 108 తర్పణాలు ఇచ్చామనుకోండి, 108 సార్లు స్వాహకారం ఇచ్చామనుకోండి, ఇంకా దాని మించిన శక్తి అద్భుతం ఇంకోటి ఉండదు. అది మేము స్వయంగా అనుభవిస్తున్నాము, మాకు తెలుస్తున్నాయి కూడా. ఎందుకోసమంటే అమ్మవారు ఒక శక్తి ఇచ్చింది. ఆ గ్రహణ సమయంలో ఎవరెవరికి నేను తేనె తమలపాకు ఇచ్చానో వాళ్ళందరూ క్యూర్ అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా. అది ఏందో విచిత్రం, నేను కూడా అసలు నమ్మను, ఒకసారి నమ్మని వ్యక్తిని. మా నాన్నగారు ఇది చెప్పిన తర్వాత ఈ పద్ధతి పాటించిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. మిరాకిల్స్ జరుగుతున్నాయి మిరాకిల్స్. నేను మెడికల్ సైన్స్ చదువుకున్నా, మెడిసిన్ వేసుకుంటే తప్ప తగ్గని రోగాలు కూడా కొన్ని. ఈ మందు ఇచ్చిన తర్వాత గ్రహణ సమయంలో అమ్మవారికి అభిషేకం చేశాం. మీకు కావాలంటే ఆ వీడియో ఇస్తాను, ఆ వీడియో కూడా అందరికీ చూపించండి. గ్రహణ సమయంలో మేము అమ్మవారికి, రాజశ్యామల అమ్మవారికి అభిషేకం చేస్తాం తేనెతోటి. ఆ గ్రహణ పర్వకాలలో అభిషేకం చేసిన తేనె తమలపాకు ఇస్తాను. ఆ తేనె తమలపాకు లవంగం ప్రసాదంగా ఇస్తాం. అది ఏంటో కానీ అది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి అద్భుతం అయిపోతాయి. మాటలు రాని పిల్లవాడికి కూడా మాటలు రావడం స్టార్ట్ అయింది. ఆ పిల్లవాడికి మాటలు లేవు కానీ మాటలు రావడం స్టార్ట్ అయిపోయింది. పిల్లవాడు మాట్లాడుతున్నాడు, మిరాకిలే. ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఆ పిల్లలు అంగవైకల్యంతో, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వైకల్యం వచ్చింది వాళ్ళకి, కాళ్ళు చేతులు సరిగ్గా ఆడవు. సో నేను స్పర్శ చేసి చెప్పాను, మీ పిల్లలకి తప్పకుండా వస్తాయి అని చెప్పేసానంటే వాళ్ళు, నేను ఒక డాక్టర్ రిఫర్ చేశాను. వాళ్ళకి అప్పటిదాకా ఏ డాక్టర్ కూడా నో అని చెప్పిన తర్వాత, నేను చెప్పి పంపించిన తర్వాత రిపోర్ట్లు ఏం చెప్పారంటే, మీ ఆ పాపకి సర్జరీ చేస్తే తప్పకుండా మీ పాప నడుస్తుంది, డౌట్ లేదు అని క్లియర్గా చెప్పారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇంకొక సంవత్సరం లోపల ఆ పాప నడుస్తుంది కూడా. అట్లానే ఇంకొకటి కూడా, ఒక కేసు కూడా వచ్చింది. వాళ్ళు ఎంతో మంది న్యూరాలజిస్ట్ చూపించుకున్నారు, కింద కాలు పెట్టలేదు అమ్మాయి. కింద కాలు పెడితే నరాలు జిమ్ అంటే ఆమెకు షాక్ ఇచ్చినట్టు అవుతుంది. మొత్తం కూడా కాళ్ళ మంటలు 24/7. ఆ పాపకి ఫ్యాన్ పెట్టే ఉంచాలి. ఒంటి మీద బట్టలు వేసినా సరే పాప, మా పాపకి ఇది కాదు. ఎంత 12 ఏళ్ళ పాప, ఆమె చిన్న పాప. ఎంత నరకం అంటే వాళ్ళు ఎంతో బాధపడి నా దగ్గరికి వచ్చారు. వస్తే సరే అని వాళ్ళకి సొల్యూషన్ చెప్పాను. 6 నెలల్లో పాప పరిగెత్తడం నాకు వీడియో తీసి మరీ పంపించారు. సో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. గ్రహణ సమయంలో
మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రుద్రశూల స్పర్శ ఇచ్చిన అద్భుతాలు జరుగుతాయి, అందులోపల డౌట్ లేదు. కానీ మీరు నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఎందుకోసమంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే సంకల్ప వికల్పాత్మక మనః ఇత్యభిధీయతే అంటారు. మన మనస్సే సంకల్పము చేస్తుంది, వికల్పము చేస్తుంది. మన మనస్సులో మనం రాజమహల్లో ఉన్నట్టు ఊహించుకోవచ్చు, మన మనస్సులో మనం ఎక్కడో కింద పడిపోతున్నట్టు కూడా ఊహించుకోవచ్చు. మనస్సుకి ఏదన్నా సరే సాధ్యం. కాకపోతే ఏంటంటే ఆ మనస్సుని మీరు ప్రిపేర్ చేయాలి. ఈ గ్రహణ సమయంలో ఆ మనస్సంకల్పానికి అమ్మవారికి మీరు ఆ మనస్సుని కనుక సమర్పణ చేసి అనుష్ఠానం చేసుకోగలిగితే గ్రహణం అనేది లక్టాయి. అది కనబడుతుందా కనబడదా మనకు అనవసరం. ఎలాంటి మంత్రం జపించాలండి? ఖచ్చితంగా గురుముఖంగా తీసుకోవాలా మంత్రం? గురుముఖంగా తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు మొన్న, వచ్చిన వాళ్ళందరికీ త్రక్షరి మంత్రం ఇచ్చాను. గురువు ఎలాంటి మంత్ర ఉపదేశం చేయాలంటే ఆ మంత్రం వల్ల వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళకు లేదు అనుకున్నా కానీ వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఆ మంత్రం ఎలా ఉండాలంటే పూలబంతిలాగా ఉండాలి. ఇప్పుడు పూలబంతితో గట్టిగా విసిరినా పెద్దగా దెబ్బ తాకదు అన్నట్టుగా ఉండాలి. సో అలాంటి మంత్రమే ఇవ్వాలి తప్ప వేరే మంత్రాలు ఇచ్చుకోవచ్చు. కాకపోతే తగు జాగ్రత్తలు చెప్పి మనస్సుని ఎలా నియంత్రణ, ఎందుకోసమంటే ఈ గ్రహణ మంత్రం ఎలా అంటే గ్రహణ సమయంలో మంత్రసిద్ధి అవుతుంది కదా, అది ఎలా ఉంటుంది అని అంటే ఇంకా నువ్వు మనసులో ఏదనుకుంటే జరిగిపోతుంది. మరి నువ్వు మనసులో ఏదైనా నెగిటివ్ అనుకున్నావు అనుకోండి, అది కూడా కష్టమే కదా. కాబట్టి అలాంటి మంత్రాలు ఇవ్వకూడదు. అలాంటి మంత్రాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒక 3-4 నెలల నుంచి గురువు వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళకి సాధనా క్రమంలో ఉంచి మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, నెగిటివ్ థింకింగ్ ఎలా చేయకూడదని ట్రైన్ చేసి ఆ తర్వాత మంత్రోపదేశం చేయాలి. అందుకే నేను మంత్రోపదేశం చేసేటప్పుడు ఒక 2-5 నిమిషాలు ఉపోద్ఘాతం కొన్ని చెప్తాను, కొన్ని రూల్స్ చెప్తాను. డోంట్ హేట్ ఎనీవన్, ఎవరిని హేట్ చేయకండి. తర్వాత ఇంట్లో కూడా నిన్ను చంపేస్తారా, నీకు నరికి పోగులు పెడతాను, ఇలాంటి కొన్ని మామూలుగా మన తెలుగులో సాధారణంగా అంటాం. సో అలాంటి మాటలు అనకూడదు, ఊరికే కూడా అనకూడదు. ఎందుకోసం అంటే మంత్రసిద్ధి నాలుక మీద పొందిన తర్వాత అది అగ్నిలాగా, నువ్వు ప్రేమగా అయినా సరే సురుకు పెట్టిన మనసులో నీకు ప్రేమ ఉంది, మంచి వేడిగా కాల్చినటువంటి సలాక తీసుకెళ్ళి నువ్వు ప్రేమతో ముట్టినా కాలుతుంది, కోపంతో ముట్టినా కాలుతుంది. కాబట్టి మంత్ర సాధన చేసేటప్పుడు మనస్సును నియంత్రణలో పెట్టుకున్న తర్వాత మంత్ర సాధన చేయాలి. అలా మంత్ర సాధన చేస్తే ఈ గ్రహణం చాలా అద్భుతమైన సమయం. అందుకే మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో ఈసారి మేము స్పెసిఫిక్గా నేనేం చేస్తున్నానంటే, ఇది ఉత్తరా ఫల్గుణ నక్షత్రంలో వస్తుంది. ఇది ఈ గ్రహణం సూర్యుడి యొక్క నక్షత్రంలోనే వస్తుంది. సూర్యుడి నక్షత్రంలో గ్రహణం సంభవించేటప్పుడు ఏంటంటే ఇది కొంతమందికి మాత్రమే బెనిఫిటెడ్ ఉంటుంది. ఉత్తరా ఫల్గుణ నక్షత్రం సూర్యుడి నక్షత్రమే, అధిష్టాన దేవత సూర్యుడే. తన నక్షత్రంలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ గ్రహణ సమయంలో సూర్యుడికి గాయత్రి మంత్రంతో హవిస్సు నివేదన చేస్తారో వాళ్ళకి రాజయోగ సిద్ధి కలుగుతుంది. సో ఎవరెవరు ఈ గ్రహణ సమయంలో రావాలంటే, ఒకటి ఆత్మజ్ఞానం కావాలి, మోక్షం రావాలి అనుకునేటువంటి వాళ్ళు. అంటే కొంతమందికి వయసు అయిపోతుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, జీవితం అంతా చూసుకుంటే పిల్లల కోసం చేసిందే కనిపిస్తుంది తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నది ఏది కనిపించదు. తీరా చూస్తే పిల్లలు ఏమైనా ప్రేమగా ఉన్నారు అంటే వాళ్ళు కూడా ప్రేమగా ఏమి ఉండరు, ఏదో ఫోన్లు చేసి మాట్లాడతారు, తిన్నావా, ఇంకేం సర్లే పడుకో అనే రకంగానే ఉంటారు. సో అది వాస్తవం. మారుతి ఎవరో డైరెక్టర్ చూపించాడు పండుగ చేసుకో సినిమాలో, కరెక్ట్గా చూపించాడు. అంతే, పిల్లలందరూ అంతే ఉంటారు. ప్రేమ ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకోసం అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు చేసుకోవాలి కాబట్టి అంతే ఉంటారు ఇంకా. సో అలాంటి తల్లిదండ్రులకి, అలాంటి పెద్దవాళ్ళకి ఈ గ్రహణం సాధనం. ఎందుకోసమంటే ఇది మహాలయ అమావాస్య. మీ జీవితంలో ఎన్ని పాపాలు చేసినా, అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమి ఉన్నా కర్మ అయితే అనుభవించాల్సింది. కాకపోతే అమ్మవారి సన్నిధానంలో ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి సూర్యలోకంలో ఆతిథ్యం వస్తుంది భవిష్యత్తులో. ఎందుకోసం అంటే చనిపోయినటువంటి వాళ్ళు 3 లోకాలకు వాళ్ళు వెళ్ళాల్సింది ఉంటుంది. తండ్రి, తాత, ముత్తాత, ముగ్గురు ఉంటారు. సో తండ్రి ఇమీడియట్లీ చంద్రలోకానికి వెళ్తాడు, తాత సూర్యలోకంలో ఉంటాడు, ముత్తాత బ్రహ్మలోకంలో అంటే ఊర్ధ్వలోకంలో ఉంటారు. సో ఈ 3 లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షసిద్ధి కలగాలి అన్నప్పుడు ఏంటంటే ఈ మంత్రోపదేశము ఇప్పుడు ఇక్కడ కనుక మీరు మంత్రం చేసుకుంటే రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మీకు శ్రాద్ధం చేసినా చేయకపోయినా గ్రహణ సమయంలో సూర్యుడి గనక సరిగ్గా తర్పణాలు వదిలి సూర్య మంత్రముతో గనక అనుష్ఠానం చేసుకుంటే
అరుణం అని ఒకటి ఉంటుంది అనమాట, అరుణ ప్రశ్న అని ఉంటుంది. దానితో సూర్యుడికి సరిగ్గా హవిస్సు నివేదన చేసుకుంటే మరణం తర్వాత కూడా వాళ్ళకి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్యలోకంలో వాళ్ళకి ఆతిథ్యం దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళ పేరు మీద దానం చేసినా చేయకపోయినా ఏది జరిగినా, అంటే ఇప్పుడు శ్రాద్ధం చాలా మంది మనస్ఫూర్తి కూడా చెయ్యరు. ఏదో ఇక సర్లే మాకేం ఆస్తి రాసి పెట్టలేదు, ఏం చేయలేదు, ఇట్లా అంటే మనస్సు వికారంతో ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మంచి పని చేయడానికి మనస్సుకి ఎప్పుడు కూడా చైతన్యం అనేది దోహదపడదు. తల్లిదండ్రులను ద్వేషిస్తారు, చనిపోయిన వాళ్ళని తిట్టుకుంటారు. మా తాత ఆ పొలం అమ్మేసిండు, గచ్చిబొల్ల మాకు 4 ఎకరాల పొలం ఉండే, మా తాత 90sలో అమ్మేసిండు, అప్పుడు అమ్మకపోతే ఇవాళ మేము కోటీశ్వరులం అవుతుంటుంది, ఇలా చెప్పుకుంటారు. ఆ తాతల్ని తిట్టుకుంటారు కూడా. అలాంటివి చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఎవరు ఏదైనా సరే నీ ఆత్మోద్ధారానికి నీకు ఈ గ్రహణం ఉపయోగపడుతుంది. ఒకటి స్వీయ ఆత్మోద్ధారణ కోసం గ్రహణం ఉపయోగం. ఎందుకోసం అంటే మహాలయ అమావాస్య. ఈ మహాలయం అంటే అన్నిటినీ లయం చేసేస్తుంది మహాలయ అమావాస్య. తర్వాత అంటే వీళ్ళకే కాదు, వాళ్ళ తాతలకి కూడా ఇది మంచి శక్తిని ఇస్తుంది. అంటే ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మహాలయ అమావాస్య రోజు సూర్య తర్పణాలకి ఇస్తూ సూర్యగ్రహానికి ఆ యాగం గనక చేయగలిగితే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అందుకే మోక్షం అని చెప్పాను. మోక్షంకి ఇది మంచి సాధన. రెండవది ఏమిటంటే గనక శరీరంలో రుగ్మతలు, ముఖ్యంగా ఎముకలకి సంబంధించి స్కిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణ సమయంలో తర్పణం చేసుకొని హవిస్సు నివేదన చేసుకొని, సో మేము ఇలాంటి శ్రీచక్ర స్ఫటికలింగం ఇస్తాం. స్ఫటికము సూర్యుడికి ఇది ప్రతిబింబం కాబట్టి ఈ శ్రీచక్ర స్ఫటికలింగం ఇచ్చి గ్రహణ సమయంలో అభిషేకం చేస్తాం. ఈ అభిషేకం చేసిన నీటిని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, 5 లీటర్ల క్యాన్ అయినా తెచ్చుకోండి, బిస్లెటర్ వాటర్ క్యాన్లు అయినా తెచ్చుకోండి. ఆ నీళ్లు అభిషేకం చేసిన నీళ్లు దాచిపెట్టుకోవాలి. గ్రహణ సమయంలో అభిషేకం చేసిన నీళ్లు దాచిపెట్టుకోవాలి. రోజు తీర్థంలాగా తీసుకున్నారనుకోండి, శరీరంలో రుగ్మతలు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. అస్థిగత రోగాలు, ఇప్పుడు పూర్వజన్మ కృతం కర్మ పాపకర్మ వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే పూర్వజన్మ చేసినటువంటి పాపకర్మలు ఏమైనా ఉంటే కనుక పాపకర్మలు వ్యాధి రూపంలో పీడిస్తాయి. అదే గ్రహణ సమయంలో శ్రీచక్ర స్ఫటికలింగానికి పూజ చేసుకొని ఆ తీర్థాన్ని కంటిన్యూగా తీసుకున్నట్లయితే వ్యాధులు క్రమేపీ తగ్గుతాయి. అది కాకుండా నేను కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా చెప్తాను. దీనికి కంబైన్డ్గా కాంబినేషన్గా ఆయుర్వేదం కనుక తీసుకుంటే ఇటు పుణ్యము అటు పురుషార్థం రెండు కలిసి అక్కడనే మా అమ్మవారి టెంపుల్లోనే చేస్తాం, పీఠంలోనే సమయానికి రావాల్సి ఉంటుందా? తప్పకుండా రావాలి. రాత్రి పూట గ్రహణం అంటే టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా దేవాలయం. ఇప్పుడు గ్రహణము మేము టెంపుల్ క్లోజ్ చేసినా బయట పూజ చేస్తాం కదా. ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది, అమ్మవారి దేవస్థానం మూసేసాము, కానీ మేము దేవస్థానము ఏదైతే ప్రాంగణంలో చేయిస్తాం. ఇప్పుడు గ్రహణం ఇప్పుడు లేదు, మనకి పర్వకాలం మాత్రమే, గ్రహణ నియమాలు లేవు, ఆలయం మోయడం లేదు. కాబట్టి అక్కడికి వచ్చి చక్కగా ఇది ఇస్తాం, దీనికి పూజ చేసుకోవాలి. శ్రీచక్రం పైన శ్రీచక్రం ఉంటుంది, కింద లింగం ఉంటుంది. సో శ్రీచక్ర స్ఫటికలింగాన్ని పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి మధు అభిషేకం ఉంటుంది, అభిషేకం చేసింది అది ఇస్తాం. అది కూడా తిన్న అస్థిగత దోషాలు అంటే ఎముకలలో ఉన్నటువంటి అస్థిగత దోషాలన్నీ కూడా పోతాయి ఈ గ్రహణ సమయంలో. అది రెండవది. మూడవది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ పితృదోషాలు ఉంటాయి. చాలా మందికి పిల్లలు పుట్టరు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి కూడా ఈ గ్రహణ సమయంలో తర్పణం చేసుకోవడము పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా పితృదోషాలు దూరం అవుతాయి. సో ఈ గ్రహణం వల్ల ఈ 3 బెనిఫిట్లు ఉంటాయి. నేను రాజయోగం చెప్పట్లా, ఇంకా రాజయోగం చెప్పలే. రాజయోగం ఒక్కళ్ళకే వర్తిస్తుంది. అది ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మళ్ళీ పదవికాంక్ష ఉంది, పదవి పొందాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ సమయంలో అరుణ తంత్ర యాగం చేయించుకుంటే గనక వాళ్ళకి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది, రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి మాత్రం. అండ్ సింహరాశి కర్కాటక రాశి తప్పకుండా వచ్చి చేయించుకోవాలి ఈ టైంలో. అవును, ఇంకా అడగబోతున్నాను 12 రాశుల వారికి ఎలా ఉంటుందండి, అసలు ఎవరికైనా ప్రభావం ఉంటుందా? మంచి చెడు సింగిల్ % ఉంటుంది, 25% మాత్రం ఉంటుంది 12 రాశుల్లోకి. చంద్రగ్రహణంది 100% ఎఫెక్ట్ ఉంటుంది, రాజయోగమైన దుర్యోగమైన. కాకపోతే ఈ సూర్యగ్రహణం వల్ల ఏంటంటే 25% మాత్రమే, అంటే మైల్డ్గా ఎఫెక్ట్ ఉంటుంది, పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. మొత్తం 12 రాశులకి మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. శుభం కలిగేటువంటి రాశులు ఏమైనా ఉన్నాయండి? సింపుల్, మనం లాస్ట్ టైం చెప్పినట్టుగానే మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. నేను ఈ క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత చాలా మంది పండితులు కూడా దాన్ని ఫాలో అయ్యి నీట్గా చెప్పుకున్నారు, ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. అందుకే నేనేం చెప్పిన పద్ధతిగా నంబర్లు చెప్తాను,
మీరు మళ్ళీ వేరే ఏ పండితులు చెప్పినా ఈ నంబర్ల ప్రకారం చూసుకోండి, చెప్తే కరెక్ట్, లేదంటే రాంగ్. ఓకే, ఎలా? గ్రహణము ఏ రాశిలో అయితే సంభవిస్తుందో తన రాశి నుంచి ఆ గ్రహణం సంభవిస్తున్న రాశి ఎన్నో రాశి అయ్యి ఉండాలి అని అంటే 4వ రాశి, 8వ రాశి, అదేవిధంగా 12వ రాశి లేదా జన్మరాశి. ఈ 4 స్థానాలు అవుతే గనక వారికి అరిష్టము, వాళ్ళకి టైం బాగాలేదు అని అర్థం. ఈ గ్రహణంకి సంబంధించిన టైం బాగాలేదు, అది ఓన్లీ 15 రోజులకే ఎఫెక్ట్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏ రాశిలో ఏర్పడుతుందండి? ఇప్పుడు సింహరాశిలో గ్రహణం జరుగుతుంది, అంటే జన్మరాశి, అంటే తన రాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి గ్రహణము అరిష్టము. వీళ్ళు యాగం చేయించుకుంటే మంచిది. సింహరాశి ఎవరికి ద్వాదశ రాశి అవుతుంది అని అంటే కన్యా రాశి వాళ్ళకి అది ద్వాదశ రాశి అవుతుంది. సో కన్యా రాశి నుంచి లెక్క పెట్టుకుంటే వాళ్ళకి అది 12వ రాశి అవుతుంది, వెనక రాశి అవుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఇది మంచిది కాదు. కన్యా రాశి వారికి అనారోగ్యము, తర్వాత ఖర్చులు అధికమవుతాయి. సో కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు కూడా వస్తాయి కన్యా రాశి వాళ్ళకి. సింహరాశి వారికి ఏంటంటే అనారోగ్యము, మానహాని, అంటే అవమానాలు ఎక్కువ ఎదురవ్వడము, రూమర్స్కి గురవ్వడము, మానసిక వేదన సింహరాశి వారికి అయ్యే అవకాశాలు ఉంటాయి. 8వ రాశి వారికి అంటే మకర రాశి వాళ్ళకి సింహరాశి 8వ రాశి అవుతుంది. సో 8వ రాశి మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇది ఆరోగ్య భంగము, దెబ్బలు తాకడము, చిన్నగా యాక్సిడెంట్లు అవ్వడము, లేకపోతే బాత్రూంలో జార్లు పడ్డోలో ఏదో ఒకటి ఒంటికి దెబ్బలు తగులుతాయి. కాబట్టి గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4వ రాశి, ఏ రాశి నుంచి 4వ రాశి అవుతుందంటే వృషభ రాశి. వృషభము, మిథునము, కర్క, సింహ. సో వృషభ రాశి నుంచి ఇది 4వ రాశి అవుతుంది కాబట్టి సుఖస్థానం. వృషభ రాశి వాళ్ళకి ఇది ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ప్లస్ ఏంటంటే జీవితంలో ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను, ఈ ఊరిలో ఉంటున్నాను, నాకు కలిసి రావట్లేదు, నేను ఇంకా మారాలి అనుకుంటే ఇప్పుడు మారవచ్చు. ఈ నవరాత్రుల్లో మారిపోవాలి. మారితే ఈ ఎట్లాగో గ్రహణ సమయం ఏం చేస్తుందంటే గృహత్యాగం చేయిస్తుంది. అంటే గృహత్యాగము, గృహ రుణము, మాతృ వియోగము, లేదంటే మాతృకి ఆరోగ్య నష్టము, లేదంటే వాహనాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది వెహికల్ అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు. సో ఏమైనా తెగదెంపులు చేసుకోవాలన్నా తెగదెంపులు చేసుకోవచ్చు. ఈ కలికాలం కదా, అది అంతే. కాబట్టి ఇల్లు మారాలి అన్నా, ఊరు మారాలి అన్నా వృషభ రాశి వాళ్ళకి ఇది మంచి టైం. ఎందుకోసం అంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఎవరు గురుగ్రహం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రాజయోగం ఉంటుంది. కానీ రాజయోగం ఉన్నా కానీ ఏం రాజయోగం, గురుగారు చెప్తున్నారు వృషభ రాశికి ఏం పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు అని అంటారు. నేనేం చెప్తా అంటే స్థాన మార్పు చేయాలి. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, ఒక క్లయింట్ వచ్చాను నా దగ్గరికి, ఇది చిక్బళ్ళాపూర్ అని ఇది ఉంటుంది మనకి బెంగళూరు దగ్గర. అక్కడ నుంచి ఒక పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇదేంది వెంచర్లు వేయడము, ఇంజనీర్గా పనిచేస్తాడనమాట. అతనికి శాలరీ వచ్చేసి 70,000 శాలరీ. నేనేం చెప్పాను, సింహరాశి మీకు నచ్చకపోతే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరము ఉద్యోగం మానేయండి అని చెప్పా, మనం డిస్కస్ చేసేటప్పుడు రాశి పిల్లలు. ఆ పిల్లాడు మాత్రం నన్ను సీరియస్గా ఫాలో అవుతాడు, గట్టిగా ఫాలో అయిపోయి ద నెక్స్ట్ డే పోయి రిజిగ్నేషన్ ఇచ్చేసాడు. ఇచ్చేసి వాళ్ళ ఓనర్కి చెప్పాడు, లేదండి నేను జాబ్ మానేస్తున్నా అంటే, అదేందయ్యా మంచి శాలరీ ఎందుకు మానేస్తున్నా అంటే, మా గురించి చెప్పారు నేను మానేస్తున్నా చెప్పేసి అని మానేసి వెళ్ళిపోయాడు. బిజినెస్ చేసుకోమనంటే కంపెనీ పెట్టుకున్నాడు, ఇంకా ఓన్ కన్సల్టేషన్ ఒకటి ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు అంతే. మళ్ళీ అదే ఓనర్ పిలిపించాడు. ఓనర్ పిలిపించి, సరే నువ్వు శాలరీ చేయకుండా పర్వాలేదు, నీకేం కావాలి, నీకు కావాలంటే ఇంకా నీకు 150,000 శాలరీ ఇస్తాను, డబుల్ శాలరీ ఇస్తాను, చెయ్యు అని. లేదు సార్ మా గురువు చెప్పాడు నేను జాబ్ చేయనని చెప్పి ఇదే పట్టుకున్నాడు ఆయన. మా గురువు చెప్పాడు నేను జాబ్ చేయనని. సరే ఏంది అంటే, నాకే కాంట్రాక్ట్ ఇచ్చేయండి, నేను కంపెనీ పెట్టుకున్నాను, నేను ఏదైతే అది కొటేషన్ ఇస్తాను దానికి తగ్గట్టుగా నాకు కాంట్రాక్ట్ ఇచ్చేయండి అని అంటే, వాడు అన్నాడు నాకు కాంట్రాక్ట్ కాదు కానీ నీకు స్క్వేర్ యార్డ్కి ఇంత, కర్ణాటకలో స్క్వేర్ ఫీట్లో సేల్ చేస్తాను, స్క్వేర్ ఫీట్ ఇంత ఇస్తాను, నీకు ఇన్ని స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తాను, నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నాడు. సరే అని స్క్వేర్ ఫీట్లు తీసుకున్నాడు. ఆ వెంచర్ మొత్తం వేసే లోపల స్క్వేర్ ఫీట్లు అన్నీ సేల్ అయిపోయాయి. దాదాపు 1,50,00,000 లాభం తీసుకొని బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఏం చేశాడు, అక్షయ తృతీయకు వచ్చాడు, ఏది ఇన్నోవా కారు కొత్త తీసుకొని వచ్చాడు. గురూజీ నేను కారు కొనుక్కున్నాను, సంతోషం నాయన అని చెప్పి. మళ్ళీ మొన్న ఆఫీస్కి వచ్చి ఈసారి ధనత్రయోదశి కూడా వస్తా గురూజీ అని చెప్పి 4-5 వెంచర్లు పట్టుకున్నాడు, సంపాదించుకున్నాడు. సో టైం చేంజ్ అవ్వాలంటే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. గ్రహాలు మారుతాయి, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి నువ్వు దాన్ని పూర్తిగా నమ్మి దాని మీద ఎఫర్ట్ పెట్టకపోతే
ఇట్స్ నెవర్ వర్క్. అది జరగదు, రిజల్ట్ అందుకోలేరు. Correct. నువ్వు మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ దసరా నుంచి కన్యా రాశి వాళ్ళకి జస్ట్ 60 days లక్కీ టైం, 60 రోజులు లక్కీ టైం. ఎందుకోసం అంటే అతిచారుడైన గురుడు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు, అతిచారంగా వచ్చేస్తాడు. కర్కాటక రాశి లోపల గురువు ఎంటర్ అయ్యాడు అంటే అది ఏంటి అంటే అదృష్టం. సో వచ్చాడు అన్నప్పుడు మళ్ళీ లక్ ఇచ్చేస్తాడు. నువ్వు ఆ 15 daysలో ఉన్న లక్ నువ్వు గ్యాదర్ చేసుకోగలగాలి. 15 daysలో చేయగలిగేది ఏంది అది చెయ్యాలి అంతే. నీ జీవితంలో రెగ్యులర్ చేసే పనులు మానేయాలి, ఏమన్నా కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి అన్నట్టు ప్రయత్నం చేయాలి. చేస్తే 100% సఫలీకృతం అవుతుంది. నువ్వు విశ్వసించాలి అంతే, నువ్వు నమ్మాలి, నమ్ముతా జరుగుతుంది. అందుకే కన్యా రాశి వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్ టైము. ఇప్పుడు ఎవరెవరికి అదృష్ట సమయాలు అంటే ఈ గ్రహణం తర్వాత అంటే ఈ నవరాత్రుల నుంచి దీపావళి వరకు అంటే అక్టోబర్ 18 వరకు ఈ టైం స్పేస్ ఏదైతే ఉందో లక్కీయెస్ట్ టైం ఎవరెవరికి అని అంటే 10, 11, 10వ స్థానము, 11వ స్థానము, అదేవిధంగా 6వ స్థానము, తర్వాత తృతీయ స్థానము. 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం. 3వ రాశి ఏ రాశి అంటే మిథున రాశి. మిథున రాశికి మిథునం, కర్కాటకం, సింహ. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏంది అని అంటే ఇప్పుడు మంచి సమయం. మిథున రాశి వారికి మంచి సమయం అంటే వాళ్ళకున్న అపవాదులు పోగొట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా సరే సాహసపూరితమైన కార్యక్రమాలు చేయడానికి కానీ ఇది మంచి సమయం మిథున రాశి వాళ్ళకి. ఆ తర్వాత మీనరాశి. మీనరాశికి ఈ గ్రహణం ఏంటి 6వ స్థానంలో ఏర్పడుతుంది. మీనరాశికి ఏళ్ళనాటి శని ఉంది, అయినా సరే వీళ్ళకి లక్ టైం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా సరే రుణాలు తీర్చేసుకోవడము, సెటిల్మెంట్స్ చేసుకోవడము, అప్పులు తీర్చేయడము, ఇదంతా కూడా మీన రాశి వారికి ఇది మంచి సమయం. ఏది ఈ 15 రోజులే, ఇంతకన్నా ఎక్కువ లేదు. టైం డ్యూరేషన్ చాలా తక్కువ, 15 రోజులు. మళ్ళీ పూర్ణ చంద్రుడు వచ్చేంత వరకు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత 2 రాశులు, అదేమిటంటే తులారాశి, వృశ్చిక రాశి. ఈ 2 రాశులకు ఏంటంటే కనుక అదృష్ట యోగం. విదేశాలకు వెళ్ళాలన్నా, ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలన్నా, వ్యాపారం చేయాలి అన్నా వీళ్ళకి లక్ టైం. అందులోపల తులారాశి వాళ్ళకైతే అద్భుతమైన టైం ఇది. ఎందుకోసం అంటే వీళ్ళకి 9వ ఇంట్లో గురువు ఉన్నాడు, ఈ గ్రహణం వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ నెల రోజుల పాటు. ఇది అక్టోబర్ 18 వరకు, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 18, 22 అనుకోండి, దీపావళి వరకు. ఈ నెల రోజుల డ్యూరేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. మిగతా రాశులు అయితే సాధారణంగా నార్మల్, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఇది కుంభరాశి, అదేవిధంగా కర్కాటక రాశి, తర్వాత ధనుస్సు రాశి. సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్. మేషరాశి కూడా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా ఉండబోతుంది మన గ్రహణం. ఒక నెల రోజులు 15 రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుందండి గ్రహణం నుంచి చూసుకుంటే కనుక. 15 days జాగ్రత్తగా ఉండవలసిన వారు జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం వస్తుందన్న వాళ్ళు అది అందుకునే ప్రయత్నం అయితే చేయాలని అంటారు. అయితే ఈ విశేషంగా ఈ యాగాలు, ఈ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి పీఠంలో అయితే ప్రతి అమావాస్యకి మా పీఠంలో. ఇంకోటి ఏంటంటే శత్రుబాధ. చాలా మందికి ఏంటంటే జీవితంలో శత్రుబాధ, రుణబాధ, మనిషిని కింద పడేసేది అదే. ఎందుకోసం అంటే మనం మంచిగానే ఉంటాం, ఎవడో వచ్చి మోసం చేస్తాడు. జీవితంలో పడిపోయేది మోసం వల్ల మాత్రమే పడిపోతాం, లేదా రుణం వల్ల పడిపోతాం. 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి తీసుకుంటాం. లేదంటే ఎవడో కూడా వస్తాడు, అగ్రిమెంట్ చేసుకుంటాడు, మన ల్యాండ్ అమ్మనివ్వడు, వాడు కొనుక్కోడు, కోర్టులో కేసు వేస్తాడు. ఇట్లా చాలా మందికి చాలా ఇబ్బందులు. ఏ ఇబ్బంది ఉన్నా మా శ్రీచక్ర పీఠానికి వచ్చి అమావాస్య రోజున బగళాముఖి చేసుకోండి. ఇప్పుడు ఈ అమావాస్య ఏంటంటే బగళాముఖి సమేతంగా సూర్యయాగం కాబట్టి ఈ సమయం చాలా పర్ఫెక్ట్ సమయం ఇది. కాకపోతే మీరు వస్తే మీకు ఒక లాకెట్ ఇస్తాం, రావుకేతు లాకెట్ ఇస్తాము. అమ్మవారిది యాగం చేసుకోండి. జస్ట్ 18,000 ఉంటుంది. ఇంక ఎక్కువ లేదు తక్కువ లేదు, ఓన్లీ 18,000. ఎంతమంది వచ్చినా యాగం ఉంటుంది, రాత్రిపూట యాగం ఉంటుంది. యాగం చేసుకొని తెల్లారితే మళ్ళీ దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. చక్కగా గంగా నది స్నానం చేసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని మీ జీవితంలో కావాల్సిన పనులు మీరు వెళ్ళిపోండి, బాగుంటుంది. కాబట్టి శ్రీచక్ర పీఠాల్లో మాత్రమే ఈ యాగం జరుగుతుంది, వేరే ఎక్కడ కూడా జరగదు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ శ్రీచక్ర స్ఫటికలింగము, రావుకేతు లాకెటు, అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీచక్రం బిళ్ళ, ఇవి అందరికీ కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకొని మీరు మీ అనుష్ఠానాలు చేసుకుంటే జీవితంలో బాగుపడతారు. అది ఎప్పుడైనా సరే అనుష్ఠానం చేసుకునేటప్పుడు వాటితోనే చేసుకోవాలి.
గ్రహణ సమయంలో గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్నా, గురువు నుంచి ఏ మంత్రం తీసుకున్నా అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. మొన్న అందరికీ త్రక్షరి మంత్రం ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ గుడ్ న్యూస్ తోటి వస్తారు. నెక్స్ట్ ఇయర్ ధనత్రయోదశి కనుక వాళ్ళందరూ వస్తారు హ్యాపీగా. ఈసారి ధనత్రయోదశికి కూడా వస్తారు చాలా మంది. ఈసారి ధనత్రయోదశికి 150 మందికి అవకాశం ఇస్తున్నాం. 150 మంది వస్తారు ఎక్స్ట్రా ఈసారి ఇచ్చాం. కానీ అదృష్టమేనండి ఈ సమయంలో తీసుకోవడం అనేది. అందులో ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ, సమయం ఉంది అన్న వాళ్ళు కుదుర్చుకుని మరీ వచ్చి ఆ రోజున శ్రీచక్రపీఠాన్ని సందర్శించండి. గురువుగారు చేయించేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.